వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్న షష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో 4వ భావంలో కలుస్తున్నాడు. ఈ చతుర్థ భావం అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతా ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ చతుర్థ స్థానం అంటే వాహనము గృహము, అంటే వాహనం తీసుకుంటున్నామా, ఒక ఒక గృహం కట్టుకుంటున్నామా, లేకపోతే ఒక ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైనా కోర్స్ చేస్తున్నామా. శుక్రుడు ఫ్యాషన్కి కారకుడు కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఒక గృహం కొనుక్కుంటున్నారు. ఈ 5 జూలై నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోకండి గృహం కానీ వాహనం కానీ. ఏమవుతుంది అంటే ఏదో ఒక డిస్టర్బెన్సెస్, కొనుక్కున్న కొద్ది రోజులకి ఏదో గీత పడడం, ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం వెహికల్కి, లేదా తెలియకుండానే శుక్రకేతువులు కలయిక ఉన్నప్పుడు వృషభం వారు కనుక ఇల్లు కట్టుకుంటే ఆగ్నేయ దోషము ఇల్లు కట్టుకుంటారు తెలియక. అంటే అలాగా అక్కడ ఏదో ఇరుగ్గా కట్టడం, లేకపోతే ఆ ఇంటికి మనం అనుకుంటాం ఈశాన్యం పెరిగిందని, అబ్బాయి ఇంకేంటంటే ఈశాన్యం పెరిగిన బిట్టు నార్త్ ఈస్ట్ బిట్టు అంటూ ఉంటారు గొప్పగా. కానీ ఒక్కొక్కసారి అదేమవుతుంది, విపరీతంగా పెరగడం వల్ల ఆగ్నేయం తగ్గుతుంది. అది తెలుసుకోరు చాలామంది. ఇక్కడ పెరుగుతుందంటే ఇక్కడ తగ్గుతుంది కదా కామన్గా, కాబట్టి ఈశాన్యం పెంచమన్నారు. సో ఈ ఆగ్నేయ దోషం ఉండే ఇంట్లలోకి వెళ్ళడం, రెంట్గా వెళ్ళినా కూడా అదేవిధంగా కొంచెం అనీజీనెస్, హెల్త్ పరంగా అనీజీనెస్ పెరగడం జరుగుతూ ఉంటుంది. కొన్ని మెటీరియల్ థింగ్స్ మీద ఇష్టం లేనట్టుగా ఉండడం, కొన్నిటిని అమ్మేయాల్సిన పరిస్థితి రావడం వస్తూ ఉంటుంది. అంటే వాహనం ఎప్పుడు పాతగా అయిపోయింది, ఇది అమ్మేసి కూడా తీసుకుందాం అనుకుంటారు. కానీ ఫస్ట్ ఇది అమ్మండి ఒకవేళ అమ్మాలనుకుంటే. కానీ కొత్తది తీసుకునే విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఇస్తుంది మీ యొక్క లగ్నానికి చతుర్థ భావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క ఇది. అదేవిధంగా సంతానాన్ని విదేశాలకు పంపించే విషయంలో 1-4 సార్లు ఆలోచించుకొని వీళ్ళని అసలు ఇప్పుడు పంపించాలా వద్దా, ఇది సరైనటువంటి సమయమా కాదా, జెన్యూన్ పర్సన్స్ దగ్గరికి వెళ్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఒక్కొక్కసారి మరమ్మతులు, వాస్తు సంబంధించి చేంజింగ్స్ చేస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా మీరు ఈశాన్య దిశ కానీ ఆగ్నేయ దిశలో కానీ ఈ దిశల్లో మరమ్మతులు చేసేటప్పుడు కానీ, అంటే కొన్నిసార్లు అక్కడ పోలగొట్టేది వేయాల్సి ఉంటుంది, సరిగ్గా చేస్తున్నారు లేదు, ఎందుకంటే దానివల్ల కూడా మీకు దోషం ఏర్పడుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మజాతకంలో ఎక్కడుంటే అలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతువు క్లోజ్ కంజంక్షన్లో ఉన్నారా, దూరంగా ఉన్నారా. అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్ అన్నారు. పెట్టుకోండి, దాన్ని మీరు కంజంక్షన్గా తీసుకోవడం లేదు. కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీలు అశ్విని ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ ధనహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఉదాహరణకి అశ్విని భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు, మళ్ళీ ఆ నక్షత్రాల్లో పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే మూల పూర్వాషాఢ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది. ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి. ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్లో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి ఒక తెలియని ఒక విరక్తి భావంలో అతని లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి,
పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్. భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా రెండవ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక రెండులో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేకపోతే మహాదశలు అంతర్దశలు అయిపోయినా కూడా దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక మూడో భావంలో ఉందనుకోండి శుక్రకేతుడు క్లోజ్ కంజంక్షన్లో మహాదశ అంతర్దశలు వచ్చేటప్పుడు మీరు సిబ్లింగ్స్తో లేకపోతే మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒక్కోసారి మనం మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే నాలుగో భావంలో ఉంది, ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో ఉండి శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభం అవుతాయి. మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు పోవు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ తాత ముత్తాలు కదా ఇతని కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆ రూపంలో యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసేటువంటి యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు ఉదాహరణకి, ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడవడం కానీ వీళ్ళ డిస్టర్బెన్సెస్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకోండి, శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువుతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకోండి, అప్పుడు దూరంగా ఉండడం, ఈయన ఏదో విదేశాలు వెళ్ళడం, లేదా ఆ అమ్మాయికి ఏదో విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు ఉంటుంది. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. తాతగారి ఆస్తి వీళ్ళు తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారు మంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం, లేదా ఆగ్నేయ దోషాలు ఉండడం. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది.